భగవదనుగ్రహం పరిపూర్ణంగా ఉన్న దివ్యధాత్రి భరతభూమి. దివి నుంచి భువికి దిగివచ్చిన దేవతలు ఈ భరతఖండంలో సంచరించారని ప్రతీతి. ప్రత్యేకించి ప్రపంచంలో ఏ దేశానికి దక్కని అపురూప అవకాశం మనకే దక్కింది. అందుకే వేదాలు మన వేదభూమిని ధన్యభూమిగా కీర్తించాయి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు అంటూ ఋషులు, మునులు, తపోనిష్ఠాగరిష్ఠులు లోక కళ్యాణం కోసం తమ తపశ్శక్తిని ధారపోశారు. తమ కోసం కాకుండా ప్రపంచహితం కోసం వారు సర్వదా దైవంతో అనుసంధానమయ్యారు. ఆ పరంపరకు పుట్టినిల్లుగా మన దేశం గురుస్థానం వహిస్తోంది. దైవం మానుష రూపేణ అన్నట్టుగా అందరిలో పరమాత్మను దర్శించే ఘనమైన సంస్కృతి మనది. ఇంతటి పవిత్ర హృదయ వైశాల్యం ఉన్న ఈ పావన పుడమిన ఎన్నో తీర్థక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు, దివ్యక్షేత్రాలు, గురుధామాలు, ఆచార్యపీఠాలు, గురు సన్నిధానాలు సాకారమయ్యాయి. ఆ సంవిధానంలోనిదే కర్ణాటక రాష్ట్రం చిక్మగళూరు జిల్లాలోని తుంగా నదీ తీరంలో ఉన్న హరిహరపురం శ్రీ ఆదిశంకరాచార్య శారద లక్ష్మీ నరసింహపీఠం. నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ, నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ, నమో నారసింహ లక్ష్మీ నారసింహ, నమో నారసింహ లక్ష్మీ నారసింహ. దివ్యక్షేత్రంగా శ్రీమఠంగా వ్యవహరించే ఈ సన్నిధానం ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మిక చేతనత్వంతో అలరారుతోంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల పాదపీఠంలో తుంగనది గలగల సవ్వడులతో, ఆదిశంకరాచార్యుల పావన పాదస్పర్శతో, లక్ష్మీ నృసింహ కృపా వైభవంతో, శారదాంబ మాతృవాత్సల్యంతో, దక్ష సోమేశ్వరుడి అనుగ్రహ విశేషంతో హరిహరపురం హృద్యంగా, భక్త హృదయానురంజకంగా వెలసిల్లుతోంది. చుట్టూ పరచుకున్న వన సౌందర్యం, ఎత్తైన పర్వతాలు, ఆహ్లాదకర పరిసరాలు, దోబూచులాడే మేఘమాలికలు, మంద్రంగా వీచే పవన వీచికలతో ఆధ్యాత్మిక దివ్యత్వానికి అచ్చమైన చిరునామాగా హరిహరపురం వర్ధిల్లుతోంది. హరిహరపురం ఈ పేరే మంత్ర సమన్వితం, మహిమాన్వితం. మన దేశంలో కొన్ని ప్రాంతాలు యోగభూమిగా ఖ్యాతిగాంచాయి. మరికొన్ని తపోభూమిగా, మరికొన్ని జ్ఞానభూమిగా, యాగభూమిగా ప్రసిద్ధిగాంచాయి. అయితే యోగభూమిగా, జ్ఞానభూమిగా, తపోభూమిగా, యాగభూమిగా ఏకీకృతంగా ఖ్యాతిగాంచిన దివ్య సన్నిధి హరిహరపురం. సత్యభూమిగా, సత్వభూమిగాను ఈ ప్రాంతాన్ని వ్యవహరిస్తారు. దక్ష ప్రజాపతి నిర్వహించిన యజ్ఞానికి వేదికగాను హరిహరపురాన్ని పురాణాలు ప్రస్తావించాయి. స్కాంద పురాణంలోని సహ్యాద్రి తుంగభద్ర కాండలో, మఠమహిమ సంహితలో హరిహరపుర క్షేత్ర వైభవం విస్తారంగా వర్ణితమయ్యింది. భారతీయ సనాతన ధర్మంలో అగ్ని ఉపాసనకు ప్రత్యేక స్థానం ఉంది. యజ్ఞపూర్వకంగా అగ్నిని ఆరాధించడం మన సంప్రదాయం. ఆ పరంపరలో దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని నిర్వహించి సృష్టి రచనా దక్షతను తుంగా తీరాన ఉన్న హరిహరపురంలో దక్కించుకున్నాడని పురాణాలు తెలియచేస్తున్నాయి. దక్షయజ్ఞ గుండం నుంచి దక్ష సోమేశ్వర స్వామి ఉద్భవించాడంటారు. అందుకు సంకేతంగా ఈ సన్నిధిలో ప్రత్యేకంగా దక్ష సోమేశ్వర స్వామి అర్చామూర్తిగా ఇక్కడ పూజలందుకుంటున్నాడు. దేవేంద్రాది దేవతలు ఈ స్వామిని ప్రత్యక్షంగా ఆరాధించారని ప్రతీతి. దక్షాశ్రమంగా, దక్షాధామంగా, దక్షవాటికగా హరిహరపురాన్ని పురాణాలు అభివర్ణించాయి. అగస్త్య మహర్షి పాదస్పర్శ వల్ల తపోభూమిగాను హరిహరపురం ఖ్యాతికాంచింది.
ఇక్కడ తపమాచరించిన అగస్త్యుడు లక్ష్మీ నృసింహస్వామిని ప్రత్యక్షం చేసుకున్నాడని ప్రతీతి. అగస్త్యుడి అభీష్టం మేరకు లక్ష్మీ నృసింహస్వామి అర్చామూర్తిగా, మరకతమణి విగ్రహాకృతిగా ఈ లోగిలిలో స్వయం వ్యక్తమయ్యాడు. స్వామి కరుణావైభవంతో అగస్త్యుడు శక్తి విద్య, శివాద్వైత, శ్రీవిద్య రహస్యాల్ని అపారమైన జ్ఞాన సంపదగా ఆర్షధర్మానికి ఇక్కడే కానుకగా అందించాడంటారు. అగస్త్యుడు ఆరాధించిన మరకతమణి లక్ష్మీ నృసింహస్వామి సన్నిధి ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణ. జీవితంలో మనము ఎక్కువగా సుఖాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని పొందాలంటే మన పురుష ప్రయత్నం అనేది సన్మార్గంలో ఉండాలి. దీన్ని మనం సాధించాలంటే మన మనస్సు నిర్మలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, మన అదుపులో ఉండాలి. దీనికోసమే మన శాస్త్రం చెప్తుంది, మన పెద్దలు చెప్పారో, మీరు ప్రతిరోజు కూడా శుద్ధ స్వరూపుడైన భగవంతుణ్ణి అచలమైన శ్రద్ధ, దృఢమైన నమ్మకం, పరిశుద్ధమైన భక్తితో ఆరాధించండి. అప్పుడేమవుతుంది? అప్పుడు మీకు చిత్తశుద్ధి కలుగుతుంది, మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మీ మనస్సు నిర్మలంగా ఉంటుంది, మీ మనస్సు మీ అదుపులో ఉంటుంది. తద్వారా అప్పుడు మీరు ఏం చేస్తారు? మంచిగా ఆలోచిస్తారు, మంచినే మాట్లాడతారు, మంచి పనులే చేస్తారు. తద్వారా మీ పురుష ప్రయత్నం అనేది ఎల్లవేళలో సన్మార్గంలో ఉంటుంది. హరుడి రూపంలో దక్షహర సోమేశ్వర స్వామి, హరి రూపంలో లక్ష్మీ నృసింహస్వామి ఈ క్షేత్రంలో వర్ధిల్లడం వల్ల ఈ సన్నిధికి హరిహరపురం అనే ఖ్యాతి ఏర్పడింది. విజయనగర సామ్రాజ్య చక్రవర్తులైన హరిహరరాయలు, బుక్కరాయలు ఈ ప్రాంతాన్ని వేద విప్రులకు అగ్రహారంగా ఇచ్చారు. వారి పేరిట ఈ సన్నిధికి హరిహరపురం అనే పేరు వచ్చిందని చెబుతారు. హరిహరపురం జ్ఞానభూమిగా వర్ధిల్లుతోంది. శృంగేరి క్షేత్రానికి వెళ్లే ముందు జగద్గురు ఆదిశంకరులు ఈ ప్రాంతానికి విచ్చేశారంటారు. ఇక్కడ శారదామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు శంకరాచార్యులు. తుంగా తీరంలో సహ్యాద్రి పర్వత శ్రేణుల పాదపీఠంలో పచ్చటి ప్రకృతి సౌందర్యం ఆదిశంకరుల్ని ఎంతగానో ఆకర్షింపచేసింది. అందుకే ఇక్కడ కొన్నాళ్లు ఉండి భగవతి శ్రీ శారదామాతను ఉపాసించారు. అమ్మ అనుగ్రహంతో ఇక్కడే శారదాంబ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సౌరాష్ట్రేషు జనిం ప్రాప్య దక్షాశ్రముపాగతః తుంగాతీర తపోనిష్ఠః ఆదిశంకర దీక్షితః. జగద్గురు ఆదిశంకరులు శారదాంబను, లక్ష్మీ నృసింహస్వామిని పూజించి వారి కృపకు పాత్రులయ్యారు. ఇంతటి సౌందర్య శోభిత ప్రదేశంలో ఆయన శారద లక్ష్మీ నరసింహ పీఠాన్ని స్థాపించారు. ఆ సన్నిధే శ్రీ ఆదిశంకరాచార్య శారదా లక్ష్మీ నరసింహ పీఠంగా ప్రస్తుతం వర్ధిల్లుతోంది. సౌరాష్ట్ర అంటే ప్రస్తుతం గుజరాత్ ప్రాంతంలో నుంచి శ్రీకృష్ణ యోగీంద్ర అనే సాధువు తుంగాతీరంలో ఉన్న దక్షహర సోమేశ్వర స్వామిని ఉపాసిస్తూ ఉండేవారు. ఓ సందర్భంలో ఈ ప్రాంతానికి వచ్చిన ఆదిశంకరులు శ్రీకృష్ణ యోగీంద్రుల తపోదీక్షను మెచ్చుకున్నారు. యుక్త వయసులోనే ఆయనకున్న అపార ఆధ్యాత్మిక జ్ఞానానికి ముగ్ధులయ్యారు. శ్రీకృష్ణ యోగీంద్రకు మంత్రదీక్షను ఆదిశంకరులు అనుగ్రహించారు. అలాగే శారదాదేవి, లక్ష్మీ నృసింహస్వామి, దక్ష సోమేశ్వర స్వామి పూజా విధానాన్ని ఆయనకు తెలియచేశారు. శారదాంబ సమక్షంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. శ్రీకృష్ణ యోగీంద్రుల్ని శారదా నృసింహ పీఠాధిపతులుగా నియమించారు ఆదిశంకరులు. ఆ తరువాత శంకర భగవత్పాదుల ముఖ్య శిష్యుడైన సురేశ్వరాచార్యులు పరమపూజ్య శ్రీ 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 స్వయం ప్రకాశ సరస్వతి అనే యోగ పట్టాన్ని శ్రీకృష్ణ యోగీంద్రులకు అనుగ్రహించారు. పరమపూజ్య శ్రీ ఆదిశంకరాచార్య శారదా నృసింహ పీఠానికి తొలి పీఠాధిపతిగా పరమపూజ్య శ్రీ 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 స్వయం ప్రకాశ సరస్వతి స్వామి వ్యవహరించారు. ఆ తరువాత ఆ పీఠాధిపతుల పరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగింది.
ప్రస్తుతం పరమపూజ్య శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి పీఠాధిపతులుగా కొనసాగుతున్నారు. ఈ పీఠానికి ఆధిపత్యం వహించే స్వాములు స్వయం ప్రకాశ నామధేయంతోనే అలరారుతుంటారు. హరిహరపురంలోని ఈ పీఠం ధర్మపీఠంగా, దివ్యపీఠంగా వర్ధిల్లుతోంది. పరమపూజ్య శ్రీ 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 స్వయం ప్రకాశ సరస్వతి మహాస్వామి తరువాత పరమపూజ్య శ్రీ 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 శంకరానంద సరస్వతి మహాస్వామి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటిదాకా ఈ శ్రీమఠానికి 25 మంది పీఠాధిపతులుగా వ్యవహరించారు. త్యాగమూర్తిం తపోనిష్టం శారదార్చన తత్పరం సచ్చిదానంద యోగేంద్రం ప్రత్యహం ప్రణమామ్యహం. పరమపూజ్య శ్రీ 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 ఆదిశంకరులు నెలకొల్పిన అర్చనాది విధి విధానాలను, సంప్రదాయ రీతుల్ని పరమపూజ్య శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామి అనుసరిస్తూ శారదా నరసింహపీఠ వైభవాన్ని కొనసాగింపచేస్తున్నారు. శ్రీమఠం ఆధ్వర్యంలో వేద పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు. ప్రసాద మందిరంలో ఈ దివ్యక్షేత్ర దర్శనానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేస్తారు. ఆలయ ఆవరణలో ఉన్న ఇష్టసిద్ధి భక్తాంజనేయ స్వామి విగ్రహం 27 అడుగులతో ఆకట్టుకుంటుంది. ముకుళిత హస్తాలతో గదాయుధ సహితంగా గోచరమయ్యే దాసాంజనేయుడి వర్ణరంజిత విగ్రహం ఈ సన్నిధికి ప్రత్యేక ఆకర్షణ. ప్రధాన ఆలయానికి అభిముఖంగా కామధేను మందిరం ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రధాన గోపుర దర్శనం సుస్పష్టంగా గోచరమవుతుంది. శ్రీ గణేశ ప్రపంచ పేరిట గణపతుల వివిధ ఆకృతులు, విభిన్న రూపాల నిలయం ఈ సన్నిధానానికి మరో ఆకర్షణ. దాదాపు 2000 పైచులకు గణేశ వైవిధ్య ఆకృతులు, స్వరూపాలు ఒకే లోగిలిలో దర్శనీయమవుతాయి. గణపతి రూప వైభవ ప్రదర్శనశాలగా భక్తుల్ని ఈ మందిరం ఆకర్షింపచేస్తుంది. ఈ భగవదనుగ్రహ అనేది ఎవరికి కలుగుతుంది? మన శాస్త్రం చెప్తుంది, మన సుఖానికి, ఆనందానికి మూల కారణమైనటువంటి ఈ భగవదనుగ్రహాన్ని సంపాదన చేసుకోవడానికి మానవులందరికీ కూడా సమానమైన అధికారం మరియు అవకాశం ఉన్నది అని. పరమాత్ముడు మానవులందరిలో కూడా సమానముగా ఆత్మస్వరూపంలో నెలకొని ఉన్నాడు. కావున భగవదనుగ్రహాన్ని సంపాదన చేసుకోవడానికి మానవులందరికీ కూడా సమానమైన అధికారం మరియు అవకాశం ఉన్నది. దీనికి ఎటువంటి జాతి, విద్య, అంతస్తు, అధికారం అవసరం లేదు. కావున ఎవరు కూడా తారతమ్యత చేయరాదు. తారతమ్యత చేసినట్లయితే మనకెన్నడూ కూడా భగవదనుగ్రహం కలదు. కావున మీరందరూ కూడా మానవత్వాన్ని సమర్థన చేస్తూ సహోదర ప్రేమతో అందరూ మీరు కూడా జీవితంలో కలిసి ఉండాలి, సంఘటితులై ఉండాలి. హరిహరపురంలోని ఆదిశంకర శారదా లక్ష్మీ నృసింహ మఠం ఎన్నో విశేషాల సమాహారం. అగస్త్య మహర్షి అర్చించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. అగస్త్య మహర్షి అర్చించిన లక్ష్మీ నృసింహస్వామి స్తంభ సమన్వితంగా దర్శనమిస్తాడు. అగస్త్య మహర్షి అర్చించిన సాలగ్రామం మూర్తి ఇప్పటికీ ఈ క్షేత్రంలో పూజలందుకుంటూ ఉన్నాయి. ఈ దేవాలయంలో నరసింహస్వామికి విశేషంగా 2 గర్భగృహాలు ఉంటాయి. కింది గర్భగృహంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యంత్రరూపంలో దర్శనమిస్తారు. స్తంభ పైభాగంలో శ్రీ నృసింహ యంత్రాన్ని స్థాపించారు.
పై గర్భగృహంలో బిందు స్థానంలో శ్రీ మరకత లక్ష్మీ నరసింహస్వామి దివ్యంగా దర్శనమిస్తారు. లక్ష్మీ నృసింహస్వామి ఆలయం తూర్పు అభిముఖంగా, వీరభక్తాంజనేయ స్వామి పశ్చిమానికి అభిముఖంగా, ఇష్టసిద్ధి భక్తాంజనేయ స్వామి వాయవ్యంగా, కామధేను స్వరూపం ఆగ్నేయ దిశగా నెలకొని ఉంటాయి. లక్ష్మీ నృసింహస్వామి, ఇష్టసిద్ధి భక్తాంజనేయ స్వామి, కామధేను రూపాలు ఒకే సరళ రేఖలో నెలకొని ఉండడం విశేషం. ఈ మఠంలో ఇష్టసిద్ధి భక్తాంజనేయ స్వామి రూపం ఎంతో విలక్షణమైనది. 21 కోట్ల సార్లు శ్రీరామకోటి నామం రాసిన పుస్తకాలు ఈ మూర్తి కింద నిక్షిప్తమై ఉన్నాయి. రామనామ శక్తితో మహాధీర భక్తాంజనేయ స్వామి మరింత దివ్య తేజస్సుతో ఈ లోగిలిలో ప్రకటితమవుతాడు. ఈ విగ్రహానికి భూపద్మపీఠంలో కూర్మమూర్తి దర్శనీయమవుతుంది. 5 ప్రాకారాల పరివేష్టితంగా ఈ నెలవు ఆకట్టుకుంటుంది. పై 3 ప్రాకారాలు భక్తి, జ్ఞాన, కర్మయోగాలకు సంకేతాలు. అగస్త్య మహర్షి అర్చామూర్తిగా ప్రత్యేక మందిరంలో దర్శనీయమవుతాడు. భారతీయ ఆధ్యాత్మిక చింతనలో అగస్త్య మహర్షికి ప్రత్యేక స్థానం ఉంది. అగస్త్య తపోభూమిగా హరిహరపురం వర్ధిల్లుతోంది. ఇది గురుస్థానమై, గురుపీఠమై వర్ధిల్లాలని అగస్త్యుడు ఆనాడే సంకల్పించి ఉంటాడు. అగస్త్యుడి అభీష్టానికి అనుగుణంగా ఈ సన్నిధి పవిత్ర ధామమై, శ్రీపీఠమై, దివ్యక్షేత్రమై విరాజిల్లుతోంది. అగస్త్యుడు ఎన్నో ఇతిహాసాలు, పురాణాలలో గోచరమవుతాడు. ముఖ్యంగా రామాయణ, మహాభారతాల్లో ఆయన ప్రస్తావన ప్రధానంగా ఉంటుంది. శైవం, శాక్తేయం, వైష్ణవాలకు సంబంధించిన పురాణాలలో అగస్త్యుడు గోచరమవుతాడు. వింధ్య పర్వతాల్ని దాటి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాపథానికి విచ్చేసిన అగస్త్యుడు ఎన్నో సంవత్సరాల పాటు హరిహరపురంలోనే ఆశ్రమాన్ని స్థాపించుకొని తపస్సు చేసి లక్ష్మీ నృసింహకృపకు పాత్రుడయ్యాడు. జీవితంలో మనకు భగవదనుగ్రహం కలగాలంటే భేదభావం ఉండరాదు. కావున సనాతన హిందూ ధర్మీయులందరూ కూడా సదా సంఘటితులై సదృఢమైన, సుసంస్కృతమైన, శ్రేష్టమైన సమాజాన్ని నిర్మాణం చేయాలి. ఇలా మీరందరూ కూడా సంఘటితులై జీవన చేసినట్లయితే అప్పుడు మాత్రమే ధర్మో రక్షతి రక్షితః అన్నట్టుగా ఆ ధర్మస్వరూపుడైన భగవంతుని యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలుగుతుంది. అంతేకాదు ప్రతిరోజు కూడా అచలమైన శ్రద్ధ, దృఢమైన నమ్మకం, పరిశుద్ధమైన భక్తితో భగవంతుని ఆరాధన చేసుకుంటూ తద్వారా జీవితంలో మీరందరూ కూడా నిజమైనటువంటి సుఖ, శాంతి, సమృద్ధిని పొందాలని ఈ శుభ సందర్భంలో మీ అందరికీ కూడా హృత్పూర్వకంగా ఆశీర్వదిస్తున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తస్సత్. నారాయణ. హరిహరపురం శారదా నృసింహపీఠంలో గురు పరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. పరమపూజ్య శ్రీ 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 స్వయం ప్రకాశ మహాసరస్వతి స్వామి నుంచి ప్రస్తుత పీఠాధిపతి పరమపూజ్య శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద స్వామి వరకు ఆదిశంకర సిద్ధాంతాల్ని అనుసరిస్తూ తమ ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. మానవాళికి దివ్య సందేశాన్ని అనుగ్రహిస్తూ ప్రస్తుత పీఠాధిపతులు పరమపూజ్య శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి మహాస్వామి దారిదీపమై దిక్సూచిగా వ్యవహరిస్తున్నారు. ఆధ్యాత్మిక విశేషాలని సరళ సుందరంగా ఆవిష్కరిస్తూ తమ ఉపదేశాలతో ఆయన ఆకట్టుకుంటున్నారు. ఆత్మ విచారణ, ధ్యానం, యోగం ద్వారానే మనసు నిశ్చలమవుతుంది.
పూర్ణమైన ఆత్మానంద స్థితిని ఎరుకతో తెలుసుకోవాలంటే నిశ్చలమైన మనసు ఉండాలి. ఆదిశంకరులు అన్నట్లు నిజమైన నేను ఎవరో విచారణ చేయడంలో నిమగ్నమై ఉండడమే భక్తి. అంతేకాని భగవంతుడు అనే పరమ చైతన్యం ఎక్కడో ఉన్నాడు, ఆయన పట్ల మనం చూపే ప్రేమే భక్తి అనుకోవడం పొరపాటు. నిర్గుణమైన పరబ్రహ్మమే అంతిమ లక్ష్యమని ప్రకటించిన ఆదిశంకరులు హరిహరపురంలోని శారదా నరసింహపీఠంలో ఆచరించాల్సిన ఆరాధనా పద్ధతిని కూడా ప్రారంభించారు. అన్ని మార్గాలలోనూ జ్ఞానం పొందేందుకు ప్రయత్నించడం అనేది ఆదిశంకరుల ఉపదేశం అని పరమపూజ్య శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద స్వామి పేర్కొన్నారు. సత్యభూమి, సత్వభూమి, జ్ఞాన వైరాగ్య తపోభూమిగా ఖ్యాతిగాంచిన పావన సన్నిధానం హరిహరపురం శ్రీమఠం. పురాణ గాథలకు ప్రత్యక్ష నిదర్శనంగా ఈ దివ్యస్థలి దర్శనీయమవుతోంది. దక్షుడు, అగస్త్యుడు, ఆదిశంకరులు ఇలా ఎందరో మహనీయులు తపస్సు ఆచరించిన భవ్య సన్నిధి ఇది. లక్ష్మీ నృసింహుడు, దక్షహర సోమేశ్వరుడు, శారదాంబ స్వయంభూమూర్తులుగా అవతరించిన దేవభూమి ఇది. తపస్సు, ఆరాధన, ఉపాసన, దైవచింతన, అనుష్ఠానం, చింతన, ఆధ్యాత్మిక అవలోకన, సాధు సత్సంగం, వేద విద్యాభ్యాసం, అన్నప్రసాద వితరణ ఇలా ఎన్నో కార్యక్రమాలకు నెలవు ఈ ధన్యభూమి. ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరిస్తోన్న అరుదైన ఆధ్యాత్మిక సన్నిధానం హరిహరపురం శారదా నృసింహపీఠం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.